మ్యూట్లో పెట్టేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా మాటలు బాగానే వినిపిస్తున్నాయి కదండి? చూడండి, పోయిన క్లాస్లో మనము ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం గురించి చెప్పుకుంటున్నాం. ఈశావాస్య ఉపనిషత్ ఏ వేదంలోనిది? యజుర్వేదంలోనిది. ఇందులో 18 మంత్రాలు ఉంటాయి. ఇంతకు ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఉపనిషత్ అనే పదానికి ప్రధానంగా 2 అర్థాలు ఉన్నాయి. అందరూ శ్రద్ధగా వినాలి. అందులో మొదటి అర్థం ఏమిటంటే ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే కూర్చోవడం, దగ్గరగా కూర్చోవడం. ఎవరికి? గురువుకు దగ్గరగా కూర్చొని నేర్చుకునే విద్యయే ఉపనిషత్. ఇది మొదటి అర్థం. మరి రెండో అర్థం ఏమిటి? ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం. ఉపనిషత్ అంటే రహస్యమైన విజ్ఞానం. ఇది రెండవ అర్థం. కాబట్టి మొత్తానికి ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి? గురువుకు దగ్గరగా కూర్చొని నేర్చుకునే రహస్యమైన జ్ఞానమే ఉపనిషత్. ఈ పాయింట్ను రాసుకోండి, మర్చిపోవద్దు. ఉపనిషత్ అంటే అర్థం ఏమిటి? గురువుకు దగ్గరగా కూర్చొని ఆ గురువు బోధించే రహస్యమైన విద్యను తెలుసుకోవడము. కాబట్టి ఉపనిషత్ అంటే ఏమిటయ్యా? రహస్యము, అతి రహస్యమైన విద్య లేదా రహస్యమైన జ్ఞానం. మరి ఏమిటా రహస్యమైన జ్ఞానము చెప్పండి? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అర్థము? మన అసలైన రూపాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానము లేదా మన మూల స్వరూపాన్ని తెలియజేసేటటువంటి జ్ఞానమే ఉపనిషత్. మనకు ఎన్నో రూపాలు కనిపిస్తున్నాయి, రకరకాల ప్రాణులు కనిపిస్తున్నాయి. కానీ వాటన్నింటికీ ఆధారంగా ఒకే ఒక మూల స్వరూపం ఉంది. మనందరికీ ఆధారంగా ఒకే ఒక మూల స్వరూపం ఉంది. దాన్నే ఆత్మస్వరూపం అంటారు, లేదా సచ్చిత్ స్వరూపం అంటారు, లేదా అహం స్ఫురణ అంటారు. ఆ అహం స్ఫురణను ఎలా పట్టుకోవాలో, ఎలా తెలుసుకోవాలో తెలియజేసే అద్భుతమైన శాస్త్రమే ఉపనిషత్. కాబట్టి ఈ జీవుడికి ఎప్పుడు మోక్షము, లేదా ఈ జీవుడికి అన్ని బంధాల నుండి, అన్ని దుఃఖాల నుండి ఎప్పుడు విడుదల? ఆ మూల స్వరూపాన్ని, ఆ సచ్చిత్ స్వరూపాన్ని చేరుకున్నప్పుడే, లేదా తెలుసుకున్నప్పుడే, లేదా అనుభవానికి తెచ్చుకున్నప్పుడే. ఎప్పుడైతే జీవుడు తన మూల స్వరూపాన్ని ఉపనిషత్తు చెప్పిన విధంగా అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడే జీవుడికి అన్ని దుఃఖాల నుండి విడుదల. అదే మోక్షము, అదే జీవ బ్రహ్మైక్యము. అర్థమవుతుందా? జీవ బ్రహ్మ ఐక్యం అంటే జీవుడు తన మూల స్వరూపమైన పరబ్రహ్మములో లేదా సచ్చిత్ స్వరూపములో కలిసిపోవడం. అదే మోక్షం. అటువంటి జీవుడికి పునర్జన్మ అనేది ఉండదు. మళ్ళీ పుట్టుక ఉండదు, మళ్ళీ చావు ఉండదు. ఎందుకు? అతడు శాశ్వతమైన ఆ పరబ్రహ్మములో కలిసి ఆ పరబ్రహ్మమే అయ్యాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటే ఇదే. కాబట్టి ఇలా జీవుడు తన మూల స్వరూపాన్ని తెలుసుకుని పరబ్రహ్మముగా ఎలా నిలవాలో తెలియజేసే శాస్త్రమే ఉపనిషత్. ఇప్పుడు చెప్పిన ఈ నిర్వచనాన్ని మర్చిపోవద్దు. ఇక మీదట ఎవరైనా ఉపనిషత్ అంటే ఏమిటయ్యా అంటే మీరు ఇంకా టక్కును చెప్పాలి. సరే,
నిన్న మనము మొదటి మంత్రం గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటా మొదటి మంత్రము? ఈశావాస్యమిదగుం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృధ కస్య స్విద్ధనం. ఇందులో ఈశావాస్యమిదగుం సర్వం అనే మంత్రం గురించి నిన్న నేను మీకు బాగా వివరంగా చెప్పాను. ఇదం, ఇక్కడ ఇదం అంటే ఏమిటా అర్థము? జగత్ లేదా ప్రపంచము అని అర్థం. జగత్ అంటే అర్థం ఏమిటి? జాయతే గచ్చతే ఇది జగత్ అంటే వస్తూ పోతూ ఉండేది లేదా పుడుతూ చస్తూ ఉండేదాన్నే జగత్ అంటారు లేదా ప్రపంచం అంటారు. మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా చూడండి, ఏ పదార్థాన్నైనా చూడండి, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఏ ప్రాణినైనా చూడండి, పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి జగత్ అని పేరు వచ్చింది. అలాగే ఈ జగత్తు కూడా, ఇంత పెద్ద ప్రపంచం కూడా ఒకానొక సమయంలో పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, నశించిపోతుంది. అయితే ఈ రావడము, ఉండడము, వెళ్ళిపోవడం, ఈ సృష్టి స్థితి లయాలు ఎందులో జరుగుతున్నాయి, దేనిని ఆధారంగా చేసుకొని జరుగుతున్నాయో ఆ ఆధారం మాత్రము అది రాదు పోదు. కాబట్టి ఆ ఆధారాన్నే ఇక్కడ ఈశ్వరః అని అంటున్నారన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరః అంటే ఒక రూపం కలిగిన ఒక దేవుడు అని కాదు అర్థం. నిన్న చెప్పాను, నిన్న క్లాస్లో ఏమని చెప్పాను? సచ్చిత్ స్వరూపము, నిరాకారమైన శాశ్వతమైన సచ్చిత్ స్వరూపమే ఈశ్వరుడు. కాబట్టి మరి జగత్ అంతటికి ఆ సచ్చిత్ స్వరూపమే ఆధారంగా ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. సరే, తర్వాతి మంత్రం ఏమిటి? లేదు, తర్వాత పదం ఏమిటి? జగత్యాం జగత్. జగత్యాం జగత్ అంటే అర్థం ఏమిటి? జగత్యాం అంటే జగతిలో ఉండే జగత్తు. ఈ పదం చూడండి, జగతిలో ఉండే జగత్ అంట. అదేమిటి గురువు గారు, జగత్ అనేది ఒకటే కదా, మరి జగతిలో ఉండే జగత్తు అని చెబుతున్నారేమిటి అంటే, ఇక్కడ జగతి అంటే బ్రహ్మాండము అని అర్థం. ఈ ప్రపంచములో అన్నిటికంటే పెద్దది బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండములో అండాండాలు ఉంటాయి, ఆ అండాండాల్లో పిండాండాలు ఉంటాయి. ఇప్పుడు మనందరి శరీరాలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు చెప్పండి? పిండాండం అంటారు. మరి ఈ పిండాండాలన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఈ భూగ్రహాన్ని అండాండం అంటారు. ఇటువంటి అండాండాలు, గ్రహాలు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నింటినీ ఉండేదాన్ని ఏమంటారు చెప్పండి? చెప్పాలి, ఏమంటారు వాటన్నింటినీ ఉండేదాన్ని? బ్రహ్మాండం. ఇక్కడ ఇప్పుడు అర్థమైందా? జగత్యాం జగత్ అంటే ఈ బ్రహ్మాండములో ఉండే ప్రతి అణువు కూడా ఈశ్వర స్వరూపమే లేదా ఆ సచ్చిత్ స్వరూపమే అని చెబుతుంది ఉపనిషత్. చూడండి, కేవలము మన చుట్టూ ఉండే ప్రాణులే కాదు, మన చుట్టూ ఉండే స్థావర జంగమాలే కాదు, అండపిండ బ్రహ్మాండము కూడా, ఇంకా చెప్పాలంటే పిండ అండ బ్రహ్మాండం వరకు కూడా అంతా కూడా ఈశ్వర స్వరూపమే అని చెబుతుంది. కాబట్టి అన్నిటికంటే పెద్దది బ్రహ్మాండం. పేరులోనే ఉంది, బ్రహ్మా అండం అంటే ఎంతో పెద్దదైన అండము అని. అందుకే బ్రహ్మాండాన్ని ఏ రూపంలో పూజిస్తారు? కాదు, ఆ లింగం చూసారా? శివలింగాన్ని చూసారా? అది ఏ ఆకారంలో ఉంటుంది? ఆ లింగము తుది మొదలు లేనిది అదే అన్నమాట బ్రహ్మాండము. అందుకనే ఈ ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని లింగాకారంలో పూజిస్తారన్నమాట. కాబట్టి ఇలా ఎందుకు పూజిస్తున్నారు చెప్పండి అంటే, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈశ్వర స్వరూపమే, ఆ పరమేశ్వర స్వరూపమే లేదా సచ్చిత్ స్వరూపమే అని తెలియజేయడానికి లింగాభిషేకం చేస్తారు. ఇక మీదట మీరు లింగాభిషేకాన్ని చేస్తున్నారంటే మనసుకు ఏ భావన తెచ్చుకోవాలి?
మీరు శివలింగాన్ని అభిషేకం చేస్తున్నారంటే ఇంకా మనసుకు ఏ భావన తెచ్చుకోవాలి? మొత్తం బ్రహ్మాండాన్నంతా మీరు అభిషేకిస్తున్నారు, లేదా ఈశ్వర స్వరూపంగా ఉండే బ్రహ్మాండాన్నంతా అభిషేకిస్తున్నారు అనే భావన మీరు తెచ్చుకోవాలి. అప్పుడేమవుతుంది చెప్పండి? అప్పుడేమవుతుంది? అది మీకు చేసే అభిషేకం కూడా అవుతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మాండంలో మీరు కూడా ఉన్నారు కదా. కాబట్టి మీరు పోసే ఆ పాలు లేదా ఆ తేనె ఏదైతే ఉందో అది కేవలము లింగం మీద మాత్రమే కాదు, మీ మీద కూడా పడుతుంది. అంటే ఇక మీరు కూడా ఆ బ్రహ్మాండములో లేదా ఆ ఈశ్వర స్వరూపములో మీరు కూడా మునిగిపోయి మీరు కూడా ఆ అభిషేకంలో తడిసిపోతున్నట్లు భావన చేస్తూ శివలింగాన్ని అభిషేకం చేయాలి. ఇది అద్వైత భావన. వింటున్నారా? కాబట్టి ఇక మీదట మీరు ఏ సాధన చేసినా కూడా అద్వైత స్థితిలో ఉండి చేయండి, అద్వైత భావంలో చేయండి. అప్పుడే అది మీకు సద్గతిని కలిగిస్తుంది. ఎంతకాలం అయితే మీరు మీ సాధనను ద్వైత దృష్టితో చేస్తూ ఉంటారో అంతకాలము మీ సాధన సిద్ధించదు. ద్వైత స్థాయి నుండి అద్వైత స్థాయిని లేదా అద్వైత స్థితిని చేరుకున్నప్పుడే మీ సాధన పరిపూర్ణమవుతుంది. ఈ పాయింట్ కూడా రాసుకోండి. మీరు చేసే సాధన ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఇక్కడ సాధన అంటే మీరు చేసేవన్నీ వస్తాయి. మీరు చేసే ధ్యానము, జపము, అలాగే పూజ, ఉపాసన, ఇవన్నీ కూడా సాధనల కిందికే వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఏ దృష్టితో చేస్తున్నారు? ద్వైత దృష్టితో చేస్తున్నారు. మీరు ధ్యానం చేస్తున్నారు అంటే మొదట ఎలా చేస్తారు? నేను ధ్యానం చేసేవాడిని, నేను ఫలానా రూపాన్ని ధ్యానిస్తున్నాను లేదా మంత్రాన్ని ధ్యానిస్తున్నాను అనే ద్వైత దృష్టితో చేస్తుంటాను. అలాగే పూజ చేస్తున్నారు. పూజ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఇలాగే చేస్తారు. నేను పూజ చేస్తున్నాను, ఫలానా దేవుణ్ణి పూజిస్తున్నాను. వింటున్నారా? అలాగే నేను ఉపాసన చేస్తున్నాను, ఫలానా దేవతను ఉపాసన చేస్తున్నాను. ఇలా మీరు ఏ సాధనైనా చేసుకోండి, చివరికి యజ్ఞాన్నైనా తీసుకోండి, అన్నీ కూడా ఇలా ద్వైత భావనలో చేస్తుంటారు. మరి ఈ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదగాలి చెప్పండి? ఏ స్థాయికి ఎదగాలి? అద్వైత స్థాయికి. అంటే అవన్నీ కూడా ఏకమైపోవాలి. మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, మీరు ధ్యానం చేస్తూ 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 ధ్యాత, ధ్యేయము, ధ్యానము ఆ మూడు కలిసి ఒక్కటైపోవాలి. అంటే ఇంకా మీకు ఎలాంటి భేదము కనిపించవద్దు. నేను ధ్యానం చేసేవాడినని, ఫలానా దాన్ని ధ్యానం చేస్తున్నానని ఈ భేదం అనేది తొలగిపోవాలి. అలాగే పూజలో, ఉపాసనలో, జపములో అది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అదే అద్వైత స్థితి, అదే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో మీ అసలైన రూపము లేదా ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేది కలుగుతుంది. కాబట్టి మనకు ఆ అద్వైత దృష్టిని ఈ ఉపనిషత్తు ఏం చేస్తుందంటే మనందరికీ ఆ అద్వైత దృష్టిని బోధిస్తుంది అన్నమాట. అయితే మొదట ఎలా బోధిస్తుంది? ద్వైత దృష్టితోనే మొదలుపెట్టి బోధిస్తుంది. అందుకే ఇది అది అని చెబుతోంది. ఈశావాస్యమిదం సర్వం, ఇదగుం సర్వం అంటే ఇది అని చెబుతుంది. ఇదం అంటే ఇది అని ఎందుకు చెబుతుంది అంటే మన దృష్టి ఇలా ఉంది కాబట్టి, మనందరి దృష్టి ద్వైత దృష్టిగా ఉంది కాబట్టి ఉపనిషత్తు కూడా ఆ దృష్టితోనే తన బోధన మొదలుపెట్టి క్రమక్రమంగా మన దృష్టిని అద్వైతానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక మీదట మనకు కనిపించే ఈ ప్రపంచాన్నంతా లేదా మన చుట్టూ ఉండే నామరూపాలన్నింటినీ కూడా మనం ఏ దృష్టితో చూస్తూ ఉండాలి? ఈశ్వర దృష్టితో చూస్తూ ఉండాలి, లేదా సచ్చిత్ దృష్టితో చూస్తుండాలి. ఇంతకు సచ్చిత్ స్వరూపం అంటే ఏమిటి? ఈ విషయాన్ని నిన్న చెప్తానని చెప్పాను, ఈరోజు క్లాస్లో చెప్తానని చెప్పాను. సత్ చిత్
సత్ అంటే ఉండడం, శాశ్వతంగా ఉండడం. ఈ పాయింట్ రాసుకోండి. సత్ అంటే శాశ్వతంగా ఉండడం. చిత్ అంటే ఆ ఉండడాన్ని గుర్తించడం. అంటే నా ఉనికిని నేను గుర్తిస్తూ ఉండడం, లేదా నేను ఉన్నాను అనే స్ఫురణ కలిగి ఉండడం. అది అర్థమైందా? సచ్చిత్ స్వరూపం అంటే నేను ఉన్నాను అనే స్ఫురణ, దాన్నే అహం స్ఫురణ అంటారు. ఇప్పుడు ఈ స్ఫురణ మీ అందరిలో ఉందా లేదా చెప్పండి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ప్రతి ప్రాణిలో ఉంటుంది. వింటున్నారా? స్థావర జంగమాలు అనే తేడా లేకుండా, చరము అచరము అనే తేడా లేకుండా అన్నింటిలో ఈ స్ఫురణ సమానంగా వ్యాపించి ఉంటుంది. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, అదేమిటి గురువు గారు ప్రాణులలో ఈ స్ఫురణ ఉందంటే మేము నమ్ముతాం, కానీ జడ వస్తువులలో కూడా ఈ స్ఫురణ ఉందంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే వాటిలో కూడా ఉంటుంది, అయితే వాటిలో అవ్యక్తంగా ఉంటుందన్నమాట. మనలో ఏంటంటే అది వ్యక్తం అవుతుంది, ఏదో కొద్దిగా అది బయటపడి కనిపిస్తుంది మనందరిలో, కానీ వాటిలో అది అవ్యక్తంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతానికి నేను ఉన్నాను అనే స్ఫురణ తప్పకుండా ఉంటుంది. వింటున్నారా? మీరు ఎలా చెప్పగలరంటే, ఏదైనా సరే, దేని ఉనికైనా సరే దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? ఈ విషయాన్ని కూడా చెప్పాను. ఇది చాలా చాలా రహస్యమైన విషయం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక పెద్ద పర్వతం ఉంటుందయ్యా, దాని ఉనికి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే చాలా మంది ఏం చెప్తారు? భూమి మీద గురువు గారు అంటారు. వింటున్నారా? అంత పెద్ద పర్వతము అది ఉండాలంటే ఏది ఆధారంగా ఉండాలి అంటే భూమి అని చెప్తారు. సరే, మరి భూమి ఉండాలంటే ఏది ఆధారంగా ఉండాలి చెప్పండి? మరి చెప్పండి, దీన్నే విచారణ అంటారు. భూమి ఉండాలంటే నీరు ఆధారంగా ఉండాలి, కాబట్టి సముద్రం, ఆ నీరే సముద్రం. సముద్రం ఉంది, మరి సముద్రం ఉండాలంటే ఏది ఆధారంగా ఉండాలి? అగ్ని. వింటున్నారా? అగ్ని ఆధారంగా ఉండాలి. మరి ఎక్కడుంది ఆ అగ్ని? సముద్రము లోపల ఉంది. అంతేకాదు సూర్యుడు, సూర్యమండలమే ఆ అగ్ని. వింటున్నారా? అందుకే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిలోనే మన భూమి అనేది స్థిరంగా నిలబడగలుగుతుంది. సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. అంటే అగ్నిని ఆధారంగా చేసుకుని అగ్ని యొక్క ఆ గురుత్వాకర్షణ శక్తిలో మన భూమి ఉండగలుగుతుంది. అంటే మన భూమికి ఏది ఆధారంగా ఉంది? అగ్ని. మరి ఆ అగ్నికి లేదా ఆ సూర్యమండలానికి ఏది ఆధారంగా ఉంది అంటే ఒక పెద్ద వాయుమండలం అని చెబుతుంది శాస్త్రం. వాయువు. మరి ఆ వాయుమండలానికి ఏది ఆధారంగా ఉంది అంటే ఆకాశం. మరి ఆ ఆకాశం కూడా ఎలా ఉండగలుగుతుంది? దేనిని ఆధారం చేసుకుని ఉండగలుగుతుంది? ఆకాశం అంటేనే అవకాశం ఇచ్చేది అంటారు కదా, అటువంటి ఆకాశం కూడా ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఉంది. చెప్పండి, దేనిని ఆధారంగా చేసుకుని ఉంది? మీ స్ఫురణ. అయ్యా, ఎలా చెప్పగలరు? మీ స్ఫురణతో ఇది ఆకాశము లేదా ఇది ఖాళీ అని మీరు గుర్తించగలుగుతున్నారా లేదా చెప్పండి? ఇప్పుడు మీ చుట్టూ ఖాళీ ఉందా లేదా చూడండి. ఖాళీని గుర్తించగలుగుతున్నారా? గుర్తిస్తున్నారు. మరి దేని ఆధారంతో గుర్తించగలుగుతున్నారు? ఆ ఖాళీనే ఆకాశం. మరి ఆ నిరాకారమైన ఆకాశాన్ని కూడా మీరు ఎలా గుర్తించగలుగుతున్నారు అంటే మీలో ఉండే స్ఫురణ, కాన్షియస్నెస్. అదే లేకపోతే మీరు ఆకాశాన్ని కూడా గుర్తించలేరు, అసలు దేన్ని గుర్తించలేరు. వింటున్నారా? అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది? ఆ ఆకాశానికి కూడా మీ స్ఫురణే ఆధారంగా ఉంది. వింటున్నారా? అది అయితే ఇది మీరు అనుకునే స్ఫురణ కాదు. వింటున్నారా? చాలా మంది ఇక్కడ స్ఫురణ అంటే స్పృహ అనుకుంటారు. ఇప్పుడు మనలో ఉండే స్పృహ ఏదైతే ఉందో
అది కాన్షియస్. నేను చెప్పేది ఏంటంటే సూపర్ కాన్షియస్నెస్ లేదా ప్యూర్ కాన్షియస్నెస్. కాబట్టి మరి దాన్ని పట్టుకోవాలంటే మనం చాలా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఆ నిధిధ్యాసన లోతుల్లోకి వెళ్ళాలి. వింటున్నారా? అదంత సులభం కాదు. మీరంతా ఏమనుకుంటూ ఉంటారంటే ఇప్పుడు నేను ఏ స్పృహలో అయితే ఉన్నానో ఇదే కదా అది అనుకుంటుంటారు. ఇది దాని యొక్క శాంపిల్. ఒక ఎలా చెప్పాలి, లేశమాత్రం అంటారు చూడండి. అది ఒక మహాసముద్రం అయితే ఇది ఒక అతి చిన్న నీటి బిందువు లాంటిది. ఏది చెప్పండి? దేని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి. స్ఫురణ గురించి. ఇప్పుడు మీలో ఏదైతే ఆ స్పృహ అనేది ఉందో అది మీ అసలైన స్ఫురణ తాలూకు లేశమాత్రపు అతి చిన్న బిందువు లాంటి ఒక స్పృహ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి ఈ స్పృహలోనే ఈ స్పృహను ఆధారంగా చేసుకునే మీరు ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారే. మరి ఆ అసలైన స్ఫురణను అనుభవానికి తెచ్చుకుంటే ఇంకా మీకు ఎంతటి జ్ఞానం వస్తుందో, ఎంతటి సర్వజ్ఞత వస్తుందో ఇంకా మీరు చెప్పలేరు. అది ఇప్పుడు నేను చెప్పేది ఆ స్ఫురణ గురించి. ఆ స్ఫురణ అన్నింటికీ ఆధారంగా ఉంది. దాన్నే అహం స్ఫురణ, నేను ఉన్నాను అనే స్ఫురణ, శుద్ధమైన స్ఫురణ, ప్యూర్ కాన్షియస్నెస్ అనేది అది మనందరిలో, ప్రతి ప్రాణిలో, స్థావర జంగమాల్లో అంతా కూడా, అండపిండ బ్రహ్మాండాల్లో అంతటా వ్యాపించి ఉంది. ఆ అహం స్ఫురణనే ఇక్కడ ఈశ్వర అని ఈ ఉపనిషత్తు పిలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఈశ్వర అనే పదానికి అర్థం ఇంత ఉంది. ఇంకొక అర్థం ఏమిటంటే ఈశ్వర అనే పదానికి ఇంకొక అర్థం చెప్పాను. ఏమిటి చెప్పండి? అన్నింటినీ తన అధీనంలో పెట్టుకునే ఒక మహాశక్తి. ఈ పాయింట్ చెప్పాను. ఈశ్వర అంటే అర్థం ఏమిటి? అన్నింటినీ తన అధీనంలో, కంట్రోల్లో పెట్టుకునే ఒక మహాదైవం, మహాశక్తి. మరి ఏది అన్నింటినీ తన కంట్రోల్లో పెట్టుకునే, తన గుప్పెట్లో పెట్టుకునేది ఏది? ఇప్పుడు అహం స్ఫురణ అంటే ప్యూర్ కాన్షియస్నెస్. అది ఉన్నప్పుడేనండి, అది ఉన్నప్పుడే ఏదైనా ఉండగలుగుతుంది. అది లేకపోతే ఏదీ లేదు. అదే స్వయం ప్రమాణం, అదే అన్నింటికీ ప్రమాణం. మీరు దేన్నైనా తీసుకోండి, ఫలానా వస్తువు ఉంది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఫలానా వస్తువు యొక్క ఉనికిని మీరు ఎలా గుర్తించగలుగుతున్నారు? మీలోని ఆ స్ఫురణను ఆధారంగా చేసుకునే గుర్తించగలుగుతున్నారు. కాబట్టి దాని యొక్క అసలైన స్వరూపం ఏమిటి? ఉండడం అనే స్ఫురణ. ఇక్కడ అహం స్ఫురణ అంటే అర్థం ఏమిటి? ఉండడం. ఆ ఉండడం అనే స్ఫురణలోనే ప్రతీదీ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ అడగచ్చు, గురువు గారు కొన్ని వస్తువులు లేకుండా పోతున్నాయి కదా, మేము ప్రతి వస్తువును ఉంది అని చెప్పడం లేదు కదా, లేదు అని కూడా చెప్తున్నాం కదా. అంటే ఆ లేకపోవడం ఎలా తెలుస్తుంది? ఆ ఫలానా వస్తువు లేకపోవడం అనేది ఎలా తెలుస్తుంది మీకు? చెప్పండి. వింటున్నారా? మీరు ఏదైనా ఒక వస్తువు, ఇక్కడ చెట్టు లేదు, ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు ఆ చెట్టు లేదు అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు దేన్ని చూస్తున్నారు? అక్కడ ఆ చెట్టు స్థానంలో మీరు దేన్ని చూస్తున్నారు? చెప్పండి. ఖాళీని. ఇంతకుముందు ఏం చేశారంటే, ఇంతకుముందు ఆ ప్రదేశంలో ఆ చెట్టు ఉండడాన్ని చూశారు, ఇప్పుడు ఆ చెట్టు లేకపోవడాన్ని చూశారు. అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు నిజానికి? మీరు ఆ చెట్టు ఉన్నప్పుడు లేనప్పుడు మీరు ఏం చూస్తున్నారు? ఈ పాయింట్ చెప్పండి. ఈ పాయింట్ చెప్తే ఖాళీని చూస్తున్నాం. ఇంకా దగ్గరకి చెప్పాలి. మీరు
మీరు ఆ చెట్టు ఉన్నప్పుడు లేనప్పుడు మీరు ఏం చూస్తున్నారు నిజానికి అంటే స్థితి లేదా ఉనికి. ఈ పాయింట్ బాగా మీరు వినాలి. మీరు చెట్టు ఉన్నప్పుడు మీరేమనుకుంటున్నారంటే అదేమిటి గురువు గారు, నేను రకరకాల కొమ్మలు, ఆకులు, పండ్లు వాటిని కదా చూసింది అనుకుంటున్నారు. సత్యం చూస్తున్నాం అని. అది ఆ స్థితిని ఎలా చెప్పాలి, అక్కడుండే స్థితినే ఆ చెట్టు ఆకారంగా చూశారు. ఇది ఎలా చెప్పాలంటే బంగారాన్ని మీరు బంగారాన్ని ఒక నగను చూస్తున్నప్పుడు మీరు బంగారాన్ని ఎలా చూస్తున్నారు? ఆ నగ రూపంలో చూస్తున్నారు. అదే ఉంగరాన్ని చూస్తున్నప్పుడు మీరు బంగారాన్ని ఎలా చూస్తున్నారు? చెప్పండి, ఎలా చూస్తున్నారు? ఉంగరంగా చూస్తున్నారు. వడ్డానాన్ని చూస్తున్నప్పుడు బంగారాన్ని వడ్డానంగా చూస్తున్నారు. కానీ నిజానికి మీరు ఏం చూస్తున్నారు చెప్పండి? ఆ ఉంగరంలో, నగలో, వడ్డానంలో ఏం చూస్తున్నారు నిజానికి? ఇది పాయింట్. అందుకేనండి ఈ దృష్టాంతాలు మనకి ఎంతగానో మేలు చేస్తున్నాయి. ఇవి లేకపోయి ఉంటే అసలు ఈ అద్వైత సిద్ధాంతము లేదా ఈ ఆత్మజ్ఞానం అసలే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ బంగారం స్థానంలో ఏముంది అంటే సత్ చిత్. ఆ సత్ అనే స్థితి, చిత్ అనే స్ఫురణ, అవి ఇక్కడ బంగారం. అంటే మనము ఒక చెట్టును చూస్తున్నప్పుడు నిజానికి మనం ఆ సత్ అనే స్థితిని, ఉండడం అనే స్ఫురణనే చూస్తున్నాము. చెట్టు లేనప్పుడు కూడా ఆ సత్ అనే స్థితిని, చిత్ అనే స్ఫురణనే చూస్తున్నాం. కాబట్టి ఆ చిత్ అనేది ఏం చేస్తుంది? ఆ చెట్టు ఉన్నప్పుడు అదిగో ఆ ఫలానా రూపం అనేది ఇక్కడ ఉంది అని గుర్తిస్తుంది. ఆ చెట్టు లేనప్పుడు ఆ రూపం ఇప్పుడు లేదు అనే ఆ లేకపోవడాన్ని చూస్తుంది, గుర్తిస్తుంది. అంటే మొత్తానికి ఇక్కడ ఏది ఉంది? ఆ చెట్టు ఉన్నప్పుడు లేనప్పుడు, ఆ చెట్టుతో సంబంధం లేకుండా ఎల్లకాలము ఏది ఉంది ఇక్కడ చెప్పండి? గుర్తించడం. స్ఫురణ, అహం స్ఫురణ అనేది ఉంది, లేదా ఆ సచ్చిత్ స్ఫురణ అనేది ఉంది. అంతే కదా? ఆ చెట్టు ఉన్నప్పుడు చెట్టు ఉంది అనే స్ఫురణ ఉంది, చెట్టు లేనప్పుడు చెట్టు లేదు అనే స్ఫురణ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు స్ఫురణ యొక్క తత్వం ఏమిటో, స్ఫురణ యొక్క అసలైన స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. మనలో ఉండే స్ఫురణ ఎంత గొప్పదంటే అది నామరూపాలు ఉన్నప్పుడు ఉండగలదు, నామరూపాలు లేనప్పుడు ఉండగలదు. అందుకే అది స్వయం ప్రమాణము లేదా స్వయం ప్రకాశము అంటారు. అంత గొప్పది మన స్ఫురణ. ఏది? మన అహం స్ఫురణ. కాబట్టి ఆ అహం స్ఫురణను మనము ఇలా సత్సంగం ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఎంతో స్పష్టంగా తెలుసుకోవాలి. అంతేకాదు నిధిధ్యాసన చేస్తూ, శ్రవణము, మననము, నిధిధ్యాసన చేస్తూ మనము మన అహం స్ఫురణను స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి అలా అనుభవానికి తెచ్చుకోవాలంటే ఏమిటి ఇక్కడ కండిషను? మన చుట్టూ ఉండే నామరూపాలను మనము స్ఫురణగానే చూస్తూ ఉండాలి. ఇది కండిషన్. మన చుట్టూ ఉండే నామరూపాలను లేదా మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఈశ్వర స్వరూపంగా చూడండి అంటే ఇప్పుడు ఏం తెలిసింది? స్ఫురణగా చూస్తూ ఉండాలి, నామరూపాలుగా కాకుండా. మొదట మన దృష్టి నామరూపంగానే ఉంటుంది, కానీ వెంటనే అలర్ట్ అవ్వాలి. ఓహో, ఇవి కేవలం నామరూపాలు కాదు, స్ఫురణను, మన స్ఫురణే మరో రూపంలో మన ఎదుట కనిపిస్తూ ఉంది. చూడండి, మీరు వెళుతూ ఉంటారు, ఉన్నట్లుండి మీకు ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏమని భావించాలి చెప్పండి? ఏమని భావన చేయాలి చెప్పాలి? అరే మీ స్ఫురణయే, మీలో ఉండే స్ఫురణయే అదిగో ఆ వ్యక్తి రూపంలో మీకు ఎదురైంది అనే స్ఫురణ కలిగి ఉండాలి. ఇదండి, ఇదే ఈశ్వర స్ఫురణ, ఇదే ఈశ్వర దృష్టి, ఇదే పరమాత్మ దృష్టి. బా, అద్భుతం. అంతేకాదు కేవలము చూపు వరకే కాదు, కేవలము దృశ్యం వరకే కాదు, వినడం. ఈ పాయింట్ బాగా వినండి. చూడడమే కాదు, వినడము, తాకడము,
రుచి చూడడము, వీటన్నింటినీ కూడా ఈశ్వర స్వరూపంగా స్ఫురణ దృష్టితో చూస్తూ ఉండాలి. ఇప్పుడు నా మాటలు మీ అందరికీ వినిపిస్తున్నాయా? చెప్పండి, వినిపిస్తున్నాయి లేదా? వినిపిస్తున్నాయి గురుగారు. అంటే కేవలం ఇవి నా మాటలుగానే చూడకూడదు. మీరు ఎలా చూస్తారు? నా స్ఫురణయే గురువు వాక్కుల రూపంలో నాకు వినిపిస్తూ ఉంది. ఇది పరిపూర్ణ దృష్టి. ఇదండి పరిపూర్ణ దృష్టి అంటే. పరిపూర్ణ దృష్టి అంటే అసలు ఇంతకాలము నేను చెప్పలేదు. బహుశా నేను ఇంతకాలం చేసిన సాధనకు ఇప్పుడు ఈరోజు నాకు ఈశ్వరుడు నాకు ప్రసాదించిన జ్ఞాన దృష్టి, ఈ పరిపూర్ణమైన దృష్టి. ఇది చెప్తున్నాను, రాసుకోండి. పరిపూర్ణమైన దృష్టి అంటే అర్థం ఏమిటి? మీకు ఏదైనా ఒక రూపం కనిపించినప్పుడు నా స్ఫురణయే ఆ రూపంలో నాకు ఎదురైంది అని చూస్తే అది పరిపూర్ణమైన చూపు. అలాగే ఏదైనా మీకు మాట వినిపించినప్పుడు నా స్ఫురణే ఈ శబ్దం రూపంలో నాకు వినిపిస్తూ ఉంది అని అనుకోవడం అది పరిపూర్ణమైన వినికిడే. అలాగే మిమ్మల్ని ఎవరైనా తాకినప్పుడు, ఇది ఇంకా చాలా కష్టం అండి. మిమ్మల్ని ఎవరైనా తాకుతారు, అప్పుడు మీకు ఒక స్పర్శ అనేది కలుగుతుంది కదా. ఆ స్పర్శను కూడా మీరు ఎలా గుర్తించాలి చెప్పండి? ఎలా గుర్తించాలి ఆ స్పర్శను? మీ స్ఫురణయే ఆ స్పర్శ రూపంలో మీకు అనుభవానికి వస్తూ ఉంది అని చూడండి. అలాగే మీరు ఒక ఆహారాన్ని తింటున్నప్పుడు, మీరు ఒక రుచికరమైన పదార్థాన్ని తింటున్నప్పుడు, మంచి రుచికరమైన పదార్థాన్ని తింటున్నారు, అప్పుడు మీరు ఎలా గ్రహిస్తారు చెప్పండి? ఆ రుచిని ఎలా గ్రహిస్తారు? ఎలా గ్రహిస్తారు చూడండి. అంటే మీ స్ఫురణే ఇప్పుడు ఆ రుచి రూపంలో మీకు అనుభవానికి వస్తుంది. ఇది ఎంతో రుచిరా అన్నాడు కదా, దాని యొక్క లోలోతు అర్థం ఇది. మీరు కేవలము పై పదార్థాన్ని తింటే అది పెద్దగా రుచి ఉండదు. మరి అమోఘమైన రుచి, పరమాద్భుతమైన రుచి ఆ పదార్థానికి ఎప్పుడు వస్తుంది? ఈ భావన చేసిన. ఏ భావన? నా స్ఫురణే ఆ రుచి రూపంలో నాకు అనుభవానికి వస్తుంది అని అనుకొని తినండి. అప్పుడు మీరు తినే ఆ పదార్థము తప్పకుండా అమృతం అవుతుంది. అది మృతం కాదు, అమృతం. ఇలా ఈ దృష్టితో మీరు చూస్తే ప్రతిదీ అమృతం అవుతుంది. మీరు చూసే దృశ్యము, మీరు వినే శబ్దము, మీరు రుచి చూసే పదార్థము, ప్రతిదీ కూడా అమృతం అవుతుంది. అమృతం అంటే ఏమిటి? మృతం కానిది. నాకైతే ఇప్పటికిప్పుడే సమాధి స్థితి అనేది సిద్ధిస్తూ ఉంది. ఆ స్థితిలోనే ఉన్నాను నేను. మీరందరూ ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు నేను చెప్పే ఈ భావనను మీరు పట్టుకుంటున్నారా లేదా చెప్పండి? అంతే. ఇదే ఇప్పటికిప్పుడు నేను మీకు ఈశ్వర దృష్టి అంటే ఏమిటో, ఆ సచ్చిత్ దృష్టి అంటే ఏమిటో నేను ఇప్పటికి మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. కాబట్టి విడిచిపెట్టకండి, ఇంకా ఆ దృష్టిని విడిచిపెట్టకండి. కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, దయచేసి మధ్యలో ఎవరు రాకండి. కొందరు లేటుగా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఇలాంటి క్లాసు కాదు. జీవుడి దశనే లేదా జీవుడి యొక్క గతినే మార్చేటటువంటి క్లాసు. జీవుడికి తన మూల స్వరూపాన్ని స్పష్టంగా అనుభవానికి తీసుకొచ్చేటటువంటి క్లాసు చూడండి. ఇది నాయనా. కాబట్టి ఇదే ఈశ్వర దృష్టి. ఈ ఈశ్వర దృష్టితోనే మీ చుట్టూ ఉండే
నామరూపాలను చూస్తూ ఉండండి. ఈ ఈశ్వర దృష్టితోనే శబ్ద స్పర్శ రూప రసగంధాలను అనుభవిస్తూ ఉండండి. తర్వాత ఏమిటి? యత్కించ జగత్యాం జగత్. జగత్యాం జగత్ అంటే ఏం చెప్పాను? ఈ బ్రహ్మాండములో కనిపించే ప్రతి వస్తువు లేదా ప్రతి అణువు కూడా ఈశ్వర చైతన్యముతో లేదా అహం స్ఫురణతో నిండిపోయి ఉంది. కాబట్టి మీరేం చేయాలి? ఇక మీదట మీరేం చేయాలి? తేన తేన త్యక్తేన భుంజీథా. ఇక్కడ తేన అంటే అర్థం ఏమిటి? అందువల్ల ఏం చేయాలి? త్యక్తేన అంటే త్యాగము చేస్తూ, భుంజీథా అనుభవిస్తూ ఉండండి. దీనికి ఇంకొక అర్థం ఏమిటంటే వదిలిపెడుతూ పట్టుకుంటూ ఉండండి. కాబట్టి ఇక మీదట మనందరి బాధ్యత ఏమిటి? ఇక మీదట మనము ఒకదాన్ని పట్టుకుంటూ ఉండాలి, ఇంకొకదాన్ని వదిలిపెడుతూ ఉండాలి. ఇదే మన సాధన. ఈ పాయింట్ రాసుకోండి. నిజానికి మనందరి సాధన ఏమిటయ్యా అంటే ఒకదాన్ని పట్టుకుంటూ ఉండాలి, ఇంకొకదాన్ని వదిలేస్తూ ఉండాలి. లేదా ఒకదాన్ని వదిలేస్తూ ఇంకొకదాన్ని పట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. అయితే గురువు గారు ఇక్కడ దేన్ని వదిలేస్తూ ఉండాలి, దేన్ని పట్టుకోవాలి? ఇందాకే చెప్పాను. చెప్పండి. ఇందాక నేను చెప్పిన విషయం మీకు బాగా అర్థమై ఉంటే మీరు వెంటనే చెప్పగలరు. దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి? స్ఫురణను పట్టుకొని రూపాలను వదిలేయాలి. అద్భుతం, అద్భుతం. ఆహా, ఇప్పుడు కదా నా జన్మ ధన్యం. నిజంగానండి, ఇంత లోతైన తత్వాన్ని మీరు ఇంత బాగా గ్రహిస్తున్నారంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇంకా మాటల్లో చెప్పండి. మీరు ఎవరినైనా అడగండి, ఏ స్వాములనైనా అడగండి, ఏ సాధకులనైనా అడగండి, ఏమయ్యా అంతా ఈశ్వర స్వరూపంగా చూస్తూ బ్రతకమని ఉపనిషత్ చెప్పింది కదా, ఒకదాన్ని వదిలేస్తూ ఇంకొకదాన్ని పట్టుకుంటూ జీవించమని ఉపనిషత్తు చెప్పింది కదా, దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకుంటూ ఉండాలి అని మీరు అడగండి. ఎవరినైనా అడగండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది నేనేదో గర్వముతోనో అహంకారంతోనో చెప్పడం లేదు. ఇది చాలా లోతైన తత్వం, ఎంతో సూక్ష్మమైన విషయం. అటువంటి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. చాలా మందికి ఈ విషయంలో స్పష్టత లేదు. అందుకే వాళ్ళు మార్గము తప్పుతున్నారు, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ దేన్ని వదిలేస్తారు, ముందు దేన్ని పట్టుకుంటారు? స్ఫురణ. మీ స్ఫురణనే గట్టిగా పట్టుకోండి. మీరు దేన్ని చూస్తున్నా, దేన్ని వింటున్నా, భగవద్గీతలో ఇదే విషయాన్ని చెప్పాడు భగవంతుడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అద్భుతం. పశ్యన్ అంటే నాయన నువ్వు దేన్ని చూస్తూ ఉన్నా, దేన్ని వింటూ ఉన్నా, దేన్ని తాకుతూ ఉన్నా, తాగుతూ ఉన్నా, తింటూ ఉన్నా, అవేమీ నేను చేయడం లేదు. నేను కేవలము సాక్షిగా ఉన్నాను. అంటే దీని అర్థం ఏమిటి? నేను కేవలము స్ఫురణగా ఉన్నాను. ఇది ఇంకొక అనుభవం. ఇందాక నేను చెప్పింది మొదటి అనుభవం. మొదట ఏం చెప్పాను? మీరు దేన్నైతే చూస్తున్నారో, మీరు దేన్నైనా చూశారనుకోండి, ఏమనుకోవాలి? నా స్ఫురణయే ఆ రూపంలో కనిపిస్తూ ఉంది అనుకోవాలి. మీరు దేన్నైనా వింటున్నారనుకోండి, నా స్ఫురణయే ఆ శబ్దం రూపంలో వినిపిస్తుంది అనుకోండి. ఇది సులభమైన పద్ధతి. గీతలో చెప్పింది ఇంకో పద్ధతి. ఏంటి? మీరు దేన్నైనా చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు అవేవి నేను చేయడం లేదు, నేను కేవలం సాక్షిని అనుకుంటూ ఉండడం. ఇది మరో పద్ధతి. ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏది సులభమో అది ఆచరిస్తూ ఉండండి. మొత్తానికి
స్ఫురణను గట్టిగా పట్టుకోండి. మీ అహం స్ఫురణను ఎంతో దృఢంగా పట్టుకొని ఇంకా ఏం చేయాలి? మీ చుట్టూ ఉండే నామరూపాలను అదే దృష్టితో చూస్తూ ఉండండి. మరి దేన్ని వదిలేయాలి? నామరూపాత్మక దృష్టిని వదిలేయండి. ఇవన్నీ కూడా నిజంగా నామరూపాలే అనే దృష్టిని వదిలేయండి. అంతే. ఈ సాధన మీరు చేశారనుకోండి, ఇంకా మీకు మోక్షము తథ్యం. ఈ జనన మరణ చక్రము నుండి మీకు విడుదల తథ్యము. ఇది నేను ముమ్మాటికి చెబుతున్నాను, పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. ఎప్పుడు మీకు మోక్షము చెప్పండి? ఈ జనన మరణ చక్రం నుండి ఎప్పుడు మోక్షం మీకు? ఎప్పుడైతే మీరు ఈ దృష్టిని పెట్టుకొని ఉంటారో. కాబట్టి స్ఫురణను పట్టుకుంటూ ఉండండి, నామరూప దృష్టిని వదిలేస్తూ ఉండండి. దీనిని ఇంకొక విధంగా కూడా చెబుతారు. వింటున్నారా? నా మాటలందరికీ బాగా వినిపిస్తున్నాయా లేదా చెప్పండి? వినిపిస్తున్నాయి గురువు గారు. శ్రద్ధగా వినండి. దీనిని ఇంకొక విధంగా ఏమని చెప్తారంటే, అహంకార మమకారాలను వదిలేస్తూ ఉండాలని, ఆ తర్వాత ఆత్మస్వరూపాన్నే పట్టుకుంటూ ఉండాలని చెబుతూ ఉంటారు. అంటే సాక్షి స్వరూపాన్ని. ఇది ఇంకొక పద్ధతి. మనలో ఉండే అహంకార మమకారాలను వదిలేస్తూ మన సాక్షి స్వరూపాన్ని పట్టుకుంటూ ఉండాలి. లేదా నేను సాక్షిని అనుకుంటూ మనలో ఉండే అహంకార మమకారాలను వదిలేస్తూ ఉండాలి. ఇక్కడ అహంకార మమకారాలంటే అర్థం ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వ అభిమానాన్ని వదిలేయాలి. మీకు అభిమానం, మీకు దేని మీదైనా అభిమానం ఉందా లేదా అంటే ఏమని చెబుతారు? ఏమని చెప్తారు? వెంటనే మాకు పెద్దగా ఎవరి మీద అభిమానం, మాకు పెద్దగా ఎవరి మీద అభిమానం లేదు గురువు గారు అంటారు. మరి దేని మీద ఉంది పెద్దగా? వీరాభిమానులు. కొందరు చెప్తుంటారు చూడండి, నేను ఫలానా హీరోకి వీరాభిమానినండి అని చెప్తుంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకు మీరేమని చెప్పాలి చెప్పండి? ఇది అద్భుతమయ్యా, ఈసారి నేను చెప్తాను, మీరు చెప్పకపోయినా తప్పకుండా. ఈసారి మీ దగ్గరికి ఎవరైనా ఒకడు వచ్చాడు అనుకోండి, నేను ఫలానా హీరోకి డైహార్డ్ ఫ్యాన్ నండి, వీరాభిమానినండి అని మీకు చెప్పినప్పుడు మీరేం చెప్పాలి వాళ్ళకి చెప్పండి? ఒరే నాయనా, నువ్వు అంతకంటే ఒకదానికి వీరాభిమానిగా ఉన్నావు అని చెప్పాలన్నమాట. అది దేనికి దేనికి చెప్పండి? అహంకారానికి మమకారానికి. నువ్వు నీ అహంకారానికి వీరాభిమానివి, నీ మమకారానికి వీరాభిమానివి అని చెప్పండి. అంటే అహంకార మమకారాలను వదులుకోలేడు. వీలైతే ఆ హీరోనైనా వదులుకుంటాడేమో, తనకు ఇష్టమైన వాళ్ళనైనా వదులుకుంటాడేమో, కానీ తన అహంకారాన్ని, తన అహంకారాన్ని వదులుకోలేడు. అందుకనే మొదట అహంకారాన్ని తొలగించుకోవాలండి. చాలా మంది మొదట మమకారాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, ఆ తర్వాత అహంకారాన్ని తొలగించుకోవాలనుకుంటారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. మొదట అహంకారాన్ని తొలగించుకోవాలి. అహంకారాన్ని తొలగించుకుంటే మమకారం అనేది ఆటోమేటిక్గా పోతుంది. వింటున్నారా? మరి అహంకారం అనేది ఎలా తొలగిపోతుంది? ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని గురువు ద్వారా విన్నప్పుడు. అంటే మీ మూల స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలిసింది కదా మనందరి మూల స్వరూపం ఏమిటి? సచ్చిత్ స్వరూపం లేదా అహం స్ఫురణ. అదేమిటి గురువు గారు? సచ్చిత్ స్వరూపం అంటే ఈశ్వరుడు అని చెప్పారు కదా, మళ్ళీ ఏమిటి అదే మన మూల స్వరూపం అంటున్నారు అంటే ఆ ఈశ్వరుడే. ఎలా చెప్పాలి? అదే మూల స్వరూపం. ఇందాక చెప్పాను చూడండి, మనందరి మూల స్వరూపం ఒక్కటే అని చెప్పాను కదా. కాబట్టి ఈశ్వరుడన్నా, ఆత్మస్వరూపం అన్నా, సచ్చిత్ స్వరూపం అన్నా అదే. కాబట్టి మ్యూట్లో పెట్టేసుకోండి దయచేసి. శ్రీనివాసరావు గారు మ్యూట్లో పెట్టేసుకోండి.
కాబట్టి అందువల్ల తేన త్యక్తేన భుంజీత, ఇంకా చివరిగా వస్తుంది ఏదది, మా గృధ కస్యస్విద్ధనం. మా గృధ అంటే ఆశపడొద్దు. దేనిని? కస్యస్విద్ధనం, ఎవరి ధనాన్ని కూడా. నాయన ఇక మీదట నువ్వు ఇతరుల ధనాన్ని, ఎవరి ధనాన్ని కూడా నువ్వు ఆశపడొద్దు అని చెబుతుంది. ఇక్కడ ధనము అంటే డబ్బు మాత్రమే అని అర్థం కాదండి. ధనము అంటే ఇక్కడ ప్రపంచమే ఒక ధనం. ఎవరి ధనము? ఈ ప్రపంచం అనేది ఎవరి ధనము? మీ ధనమా? మీ తండ్రి ధనమా? మీ తాత ధనమా? ఎవరి ధనం ఇంత పెద్ద ప్రపంచము? చెప్పాలి ఇంకా. ఆ ఈశ్వరుడిదే. ఈ ధనమంతా కూడా ఈశ్వరుడిదే, అంటే ఆ సచ్చిత్ స్వరూపానిదే. చూడండి, అది ఈ దృష్టిని పెట్టుకోవాలి. నిరంతరము మన మనస్సులో ఈ భావన చేస్తూ ఉండాలి. ఏ భావన? ఈ ధనమంతా నాది కాదు, ఈ ధనమంతా ఈశ్వరుడిదే, ఈ ధనమంతా ఆ మహా సచ్చిత్ స్వరూపానిదే అని మీరు మనస్సులో అనుకోండి. అప్పుడు మీకు ఇతరుల ధనం పట్ల ఆశ కలగదు, వ్యామోహము కలగదు. ఎప్పుడైతే ఈ భావన మర్చిపోతారో వెంటనే మీలో ఇతరుల ధనాన్ని కొట్టేయాలనో దోచుకోవాలనో ఆలోచన వస్తుంది. వింటున్నారా? కాబట్టి ఇదంతా కూడా ఈశ్వరుడి ధనము. ఇదంతా అంటే అర్థం ఏమిటి? ప్రపంచమంతా ఈశ్వరుడి ధనమే అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఈ పాయింట్ చెప్పండి అయ్యా. ఇది చెప్తే మీకు విషయం అర్థమైనట్లే. ఈ ప్రపంచమంతా ఈశ్వరుడి ధనమే అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మీ ఇల్లు, ఆగండి, మీ ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులు, భార్యాభర్తలు, పిల్లలు, ఇవన్నీ కూడా ఎవరి ఆస్తి, ఎవరి ధనము? ఈశ్వరవుతాం. ఇది అసలైన పాయింట్. ఈ ప్రపంచమంతా ఈశ్వరుడి ధనమే అనుకుంటే మీకు తెలియదు విషయం. ఈ ప్రపంచం అనగానే మొత్తం ఇంకా మీ ఆస్తిపాస్తులు కూడా కలిసిపోతాయి. ఇది విషయం. వింటున్నారా? అంటే ఇక మీదట మీరు ఎలా భావన చేయాలి? మీ ఇల్లుందే, మీ ఇంటిని చూస్తూ ఏమనుకోవాలి? ఇది నా ఇల్లు కాదు ఏమనుకోవాలి? ఇంకా ఒకసారి చూడండి, ఇప్పుడే మీ ఇల్లును చూడండి అయ్యా, ఇటు అటు చూడండి, బాగా చూడండి. చూస్తున్నారా లేదా చెప్పండి? మీ ఇల్లును చూస్తున్నారా లేదా చూడండి. మీ ఇంటీరియర్ను, మీ గోడలను చూడండి, ఇటు అటు చెప్పండి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిది? చెయ్యండి అయ్యా, ఇప్పుడే ఈ క్షణమే ఆ భావన చెయ్యండి. మీరు ఎంత బలంగా ఆ భావన చేస్తారో అంతగా మీలో ఉండే టెన్షను, బీపీ అన్నీ ఎగిరిపోతాయి. మీలో ఉండే ఆ భయము అది కూడా ఎగిరిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇది నాదే అనే భావన మీ మనసులో పెట్టుకుంటారో అయిపోయింది. ఆ క్షణమే మీలో భయము, టెన్షను అనేవి వస్తాయి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఇది నాదే అనుకున్నారనుకోండి, వెంటనే భయం కలుగుతుంది. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల కలుగుతుంది? అది వెళ్ళిపోతుందేమో అని. అది పాయింట్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇది నాదే అనుకున్నప్పుడు అరేరే ఇది వెళ్ళిపోతుందేమో అంటే దీన్ని ఎవరైనా దొంగలిస్తారేమో, దీన్ని ఎవరైనా దోచుకుంటారేమో అని ఒక భయము. ఇంకొక భయం ఏమిటి? దానికంటే ముందే నేనే వెళ్ళిపోతానేమో, ఇది ఒక భయం. చూడండి, ఇది నాది అనుకోవడం వల్ల రెండు భయాలు. ఆ నాది వెళ్ళిపోతుందేమో అనే ఒక భయము, దానికంటే ముందు నేను పోతానేమో అని ఒక భయం. మరి ఈ భయాలన్నీ ఎప్పుడు ఎగిరిపోతాయి, ఎప్పుడు తొలగిపోతాయి చెప్పండి? ఈ నేను ఆ నాది మాత్రమే కాదు, ఈ నేనును నాదిని ఆ రెండు కూడా ఈశ్వర స్వరూపమే. అబ్బా, ఇదయ్యా అఖండ భావన, అద్వైత భావన అంటే ఇదే. ఇది కంప్లీట్.
ఇప్పటిదాకా నేను చెప్పిన పాయింట్ ఇన్కంప్లీట్. ఇందాకేం చెప్పాను? ఇది ఇది అని కనిపించే మీ ఇల్లుందే, అది ఈశ్వరుడిదే అనుకోండి అని చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నాను? దేన్నైతే ఎవరైతే ఇది నాదే అని అనుకుంటున్నాడో ఆ జీవుడు కూడా ఈశ్వర స్వరూపమే, ఆ జీవుడు కూడా ఈశ్వరుడి సొత్తే. అంటే జీవ జగత్తులు రెండూ కూడా ఆ ఈశ్వర స్వరూపమే. ఈ అల ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ కనిపించే అల, అక్కడ కనిపించే అల, ఆ రెండు అలలు కూడా సముద్రమే. ఇదండి అఖండ భావన, అద్వైత భావన. నేను చెప్తున్నాను, ఈ భావనను మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో అంతగా మీరు ముక్తులు. ఆ క్షణమే మీరు ముక్తులు. బా, నాకు మాత్రం ఇప్పుడు ఆ మోక్షము స్పష్టంగా అనుభవానికి వస్తుంది. మీరు ఫీల్ అవుతున్నారా ఇప్పుడు నేను చెప్పింది? కొందరికి అర్థం కాలేదు ఈ భావన. వీరభద్రరావు గారు, అలాగే మోహన్ రావు గారు, మిగతా వాళ్ళందరూ వింటున్నారా? ఇప్పుడు మీరు ఎలాంటి భావనలో ఉండాలి? ఈ మీరు చూస్తున్నారు కదా ఇల్లు, ఆ ఇల్లు ఈశ్వరుడిదే. ఆ ఇంటిని చూసే మీరున్నారే, ఆ ఇంటిని చూసే మీరు కూడా ఈశ్వరుడి సొత్తే. ఈ భావనలో గురువు గారు అర్థమైంది. ఈ భావన మీరు అర్థం చేసుకుంటే ఇంకా మీకు ఏ భయము ఉండదు. చివరికి మరణ భయం కూడా ఉండదు. ఎందువల్ల? ఏదైతే మిమ్మల్ని చంపడానికి వస్తుందో అది కూడా ఈశ్వర స్వరూపం. దేన్నైతే చంపడానికి వస్తుందో అది ఈశ్వర స్వరూపం. ఇదే సమాధి స్థితి, ఇదే అఖండ ఆత్మానుభవ స్థితి. ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఈ స్థితిలో, ఈ అఖండమైన ఆత్మస్థితిలో అందరూ కొద్దిసేపు ఉండిన తర్వాత మీరు మీ పనులు చేసుకోండి. అయితే జారి పడకండి. స్ఫురణ ముందే చెప్తున్నాను, వదులుతూ పట్టుకోండి, పట్టుకుంటూ వదలండి. ఇక మీదట ఇదే బ్రహ్మసూత్రం. మనందరి బ్రహ్మసూత్రం ఏమిటి చెప్పండి? వదులుతూ పట్టుకోవాలి, పట్టుకుంటూ వదలాలి. తేన త్యక్తేన నేను చెప్తాను, అందరూ గట్టిగా చెప్పండి. తేన త్యక్తేన భుంజీత. చెప్పండి. మా గృధ కస్యస్విద్ధనం. మా గృహ కస్యస్విద్ధనం. ఈశావాస్యమిదగం సర్వం. ఈశావాస్యమిదగం సర్వం. ఈశావాస్యమిదగం సర్వం. ఈశావాస్యమిదగం సర్వం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం తత్సత్. ఓం శాంతి. ఓం శ్రీగురుదత్తాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నమస్తే గురువు గారు.